హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెక్క. ఇంట్లోనే ఈజీగా పప్పు చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పప్పు చెక్క తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 కప్పుల వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల వేరుశెనగ గుళ్ళు లోపల వరకు ఫ్రై అవుతాయి. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు చల్లారిన తర్వాత పొట్టు వలుచుకొని బద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 2 కప్పులు వేరుశెనగ గుళ్ళకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని పాకమును బాగా కలుపుకోవాలి. వంట సోడా వేయటం వల్ల పప్పు చెక్క ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటుందండి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పాకమును వాటర్లో వేసుకొని 3 సెకండ్లు ఆగి పాకమును తుంపితే తునిగిపోవాలండి. ఇలా తునిగితే పాకం వచ్చేసినట్లేనండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పాకంలోకి వేసేసుకొని పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని పప్పు చెక్కని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పప్పు చెక్క పైన చాకుతో ఘాట్లు పెట్టుకొని 2 గంటలు పప్పు చెక్కను అలా వదిలేయాలండి. 2 గంటల తర్వాత మనకి పర్ఫెక్ట్ పప్పు చెక్క తయారవుతుందండి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా పప్పు చెక్క తయారు చేసుకోవచ్చండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా.